దేవునికి మహిమ కలుగును గాక. అనుదినము దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకంగా ఈ ఉదయకాలమున ప్రభు మనతో మాట్లాడే మాటను మనం ధ్యానం చేద్దాం. కీర్తనలు 34వ అధ్యాయము 17వ వచనాన్ని మనము భయభక్తులు చదువుకుందాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. చూడు ఎంత చక్కటి మాట. నీతిమంతుల మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడట. ఆలకిస్తాడు దేవుడు. ఎవరు మొరపెడితే అంటే నీతిమంతులు ఎవరున్నారు ఈ భూమి మీద? ఎవరు నీతిమంతులు లేరు. అయితే ఒకే ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనే నిన్ను నన్ను పుట్టించిన దేవుడు, నజరేయుడైన యేసయ్య. ఆయన మాత్రమే నీతిమంతుడు, ఆయన మాత్రమే పరిశుద్ధుడు. ఆయన రక్తము చేత కడగబడిన వారందరూ కూడా, ఆయన మాటలు విని విశ్వసించిన వారందరూ, ఆయనకు లోబడి ఆయన వాక్యానుసారంగా జీవించిన, పాపం లేకుండా జీవించిన, బాప్తిస్మం పొందిన వారు, ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా, ఆయన రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా మార్చబడుతున్నారు. ఈరోజు అనేక మంది లోకములో కలిసిపోతున్నారు. కనుక నీతిమంతులు మొరపెడితే దేవుడు ఆలకిస్తారు. అబద్ధం చెప్పేవారిని కాదు, ఇదిగో అపనిందలు వేసేవాళ్ళని కాదు దేవుడి మాట వినేది. నీతిగా యథార్థముగా ప్రభు ఎదుట ఉన్నా లేకపోయినా, కష్టమున్నా సంతోషమున్నా, ప్రభు దృష్టిలో ఉన్నది ఉన్నట్టుగా నమ్మకంగా జీవించేవారు, నీతిమంతుడిగా పిలువబడుతున్న వారందరూ కూడా ప్రభుకి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరని వింటాడు. ఈరోజు నీవు కూడా నీతిమంతుడిగా జీవించాలంటే ప్రభు మాటలు విను, విశ్వసించు. ఆయన రక్తంతో కడగబడు. శుద్ధినిగా చేయగలిగిన దేవుడు ఆయన, పరిశుద్ధంగా చేయగలిగిన, ఎంతటి పాపిస్తూ వారైనా, పాపంలో బ్రతుకున్న వారైనా ఆయన పరిశుద్ధంగా చేయగలిగిన దేవుడు ఆయన. ఆయన మాటల చేత నువ్వు మార్చబడతావు, ఆయన వాక్యం చేత నువ్వు మార్చబడతావు. ఆయన నిన్ను పరిశుద్ధంగా చేయడానికే ఆయన ఈ భూమి మీదకి రావడం, పుట్టడం, నీ కొరకు ఆయన అనేకమైనటువంటి శ్రమలు అనుభవించాడు. ఆయన నీతిమంతుడుగా తన పిల్లలు కూడా, నీవు నేను కూడా, మనమందరం కూడా నీతిమంతులుగా బ్రతకాలని, జీవించాలని, ఆయన బిడ్డగా మనం బ్రతకాలని ప్రభు కోరుకున్నాడు. ఎప్పుడైతే నువ్వు నీతిమంతుగా తీర్చబడతావో నీకు ఆపదలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టం వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, అనేకమైన పోరాటాలు మన జీవితంలో కలుగుతుంటాయి. అయితే అలాంటి సమయంలో నువ్వు దేవునికి మొరపెడితే నువ్వు మొరను ఆలకించి నిన్ను విడిపిస్తాడు, నీకు సమాధానం దయచేస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీకు సమస్తాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఆయన. కాబట్టి నీతిమంతులుగా బ్రతుకుతాం, జీవితం ప్రభు మాటలు సెలవిచ్చింది. నీతిమంతులకి కలిగే ఆపద అనేకములని. కాబట్టి ఈ మాటలు చూసారా, నీతిగా బ్రతికే వారికి ప్రతి శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానం వస్తాయి. కాబట్టి ప్రభు బిడ్డలకి, దేవుని సేవకులకి, నీతిగా బ్రతికే వారికి చాలా మంది ఎన్నో నిందలు వేస్తుంటారు, అవమానం కలిగిస్తుంటారు. చేయని నేరానికి ప్రభునే దూషించారు, ప్రభుని అవమానపరిచారు, పరిశుద్ధుడైన దేవుని అవమానపరిచారు. ఈరోజు నువ్వు కూడా ప్రభు బిడ్డగా ఉండి నువ్వు అవమానం పొందుతూ ఉంటే నువ్వు ఎన్నడూ కూడా కలత చెందకు, దిగులు పడకు, కన్నీరు కార్చుకు. నా ప్రభు నీకు సమాధానం చేస్తాడు, నీకు జవాబునిస్తాడు, ఆరోగ్యాన్నిస్తాడు. ఎందుకు తెలుసా? నువ్వు నీతిగా బ్రతుకుతున్నావు కనుక, నీతిగా నువ్వు నడుచుకుంటా ఉన్నావు కనుక, నువ్వు నీతిగా అనుసరిస్తున్నావు కనుక, ఆయనకు లోబడుతున్నావు కనుక, నీకు కలిగే ఆ శ్రమలన్నిటిలో నుండి ఆయనే తప్పిస్తాడు. వారికి కలిగే శ్రమలన్నిటి నుండి వారిని విడిపిస్తాడు. ఈ లోకంలో శ్రమలు ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, నష్టాలు ఉన్నప్పుడు ఎవరు మన దగ్గరికి రారు. సంతోషించేటప్పుడే అందరూ మనతో ఉంటారు, మన సమాధానం ఉండేటప్పుడు అందరూ మనతో ఉంటారు. మన అక్కరకు తీరేటప్పుడు, మన అవసరం తీరిపోయినప్పుడు వారే శత్రువుగా మారిపోతారు. ఎంత బాంధవ్యమైనా, ఎంత అన్నదములైనా, స్నేహితులైనా, ఆత్మీయులైనా అందరూ కూడా సంతోషం ఉన్నప్పుడే, అవసరం ఉన్నప్పుడే వారు ఉంటారు. శ్రమ వచ్చినప్పుడు నీకు సహాయం చేయాలని వారందరుగా వాళ్ళే వెడలిపోతూ ఉంటారు. అయితే ప్రభు ఆ శ్రమలో నుండి దేవుడు నిన్ను తప్పిస్తారు.
ఇదిగో ఈ లోకంలో ఉన్న వారిని నీకు శ్రమలలో తప్పించరు కానీ నేను ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసయ్య మాత్రమే శ్రమలన్నిటిలో నుండి ఒక్క శ్రమ కాదు నాయనా, అనేకమైన శ్రమలు వస్తుంటాయి మన జీవితంలో. మన యొక్క విశ్వాస యాత్రలో ప్రతిదీ కూడా ప్రతి దినము మనకు శ్రమలు అనుభవిస్తుంటాయి. మనకు రాళ్ళు రువ్వేవాళ్ళు, మాటలతో రువ్వేవాళ్ళు, గాయపరిచేవాళ్ళు, దుఃఖించేవాళ్ళు, వేధించేవాళ్ళు, బాధించేవాళ్ళు చాలా మంది నీతిమంతుల మీద రువ్వుతూ ఉంటారు. అయితే ప్రభు వాటన్నిటి నుండి ఆ శ్రమలను తప్పిస్తాడు, విడిపిస్తాడు. మాటలు వింటున్న నీ జీవితంలో నీకు కలుగుతున్నట్టు ఆ శ్రమలన్నిటిలో నుంచి తప్పించబడితే దానికి నువ్వు వెల చెల్లించాల్సిన లేదు. నీ కొరకు ప్రభు వెల చెల్లించాడు, ఆయన రక్తాన్ని కార్చాడు, ఆయన ప్రాణమిచ్చి నిన్ను పరిశుద్ధంగా చేయడానికే, నువ్వు శుద్ధిగా చేయడానికే ఆయన వెల చెల్లించి ఆయన నిన్ను క్రయధనముగా నీ కొరకు సమస్తము దారిపోసాడు. ఎందుకో తెలుసా? నువ్వు నీతిమంతుగా బ్రతకాలని. కాబట్టి ఆ నీతిగా నువ్వు జీవించాలంటే నువ్వేం చేయాలంటే నువ్వు శ్రమలను చూడిపిల్లించాలి. నీతిగా బ్రతికితే చాలు, అని వాక్యానికి లోబడితే చాలు. ఈ రోజు నుంచి నువ్వు నీతిగా జీవిద్దాం, మనమందరం కూడా నీతిగా బ్రతుకుతాం. ప్రభు రాజ్యంలో చేరేంత వరకు, ఆయన రాకడ వరకు మనం నమ్మకంగా జీవించి మనకు కలిగే శ్రమలన్నిటిలో నుంచి ప్రభువే తప్పిస్తాడు. కనుక మన మొరను అని ఆలకిస్తాడు, వింటాడు. మన ప్రార్థన వింటే మనకేమయ్యా తక్కువ? ఈరోజు చూడండి, అనేక మంది ఎక్కడికి వెళ్ళాలో, ఎవరిని కొలవాలో, ఎవరిని ఆశ్రయించాలో, ఎవరిని వేడుకోవాలో తెలియని స్థితిలో ఉన్నాం. కాబట్టి శ్రమలను తప్పించే దేవుని దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాటలు ముగిస్తూ ఉన్నాం. ప్రార్థన చేద్దాం. సర్వాధికారి అయిన మా తండ్రి, కృప పాత్రుడా, మీకు స్తోత్రులైనా. నీతిమంతుని మొరపెట్టగా మీరు ఆలపించేవాడు నాయన. ఇదిగో నా తండ్రి, వారికి కలిగే శ్రమన్నిటిలో తప్పించేవాడు నాయన. శ్రమ కలిగినప్పుడు ఈ లోకంలో అయ్యా మాకందరికి ఎవరు తప్పిస్తారు నాయన? మీరు మా కొరకే వచ్చారు. మా శ్రమలన్నిటిని తప్పించడానికి మేమంతా కూడా పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలని మీరు కోరుకున్నారు నాయన. ఈరోజు నీతిమంతులుగా తీర్చబడుతున్న ప్రతి బిడ్డను మీరే ఆశీర్వాదకరంగా మార్చండి. వారు కలుగుతున్నటువంటి ప్రతి శ్రమలో మీరు తప్పిస్తారని మీరు మాటిస్తున్నారు నాయన. ఈరోజు ఎవరైతే నా తన నీతిమంతులుగా జీవించలేదో, ప్రభు రక్తం కడగబడలేదో, శుద్ధిగా చేయలేదో, వారందరూ మీ మాటల చేత ప్రభును శుద్ధీకరించి ప్రతి ఒక్కరూ కూడా ప్రభును నీతిమంతులుగా తీర్చమని, అది మీ ద్వారానే ప్రభును అది కలుగుతుందని బిడ్డలందరూ కలిగి నీతిగా జీవించటకు ప్రయాసపడడానికి సహాయం దయచేయమని, వారు కలుగుతున్న ఆపదన్నిటి నుండి, శ్రమలన్నిటి నుండి తప్పించి విడిపించమని, మీరే మహిమ పొందమని, ఈ వాక్యం వింటున్న వారి జీవితంలో ఈ దినమంతా కూడా కృపాక్షేమాలతో నింపి, సమాధానంతో నింపి, ప్రేమతో నింపి, వారు కలిగిన శ్రమలన్నిటి నుండి విడిపించి సమాధానం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.